ఆ నేత అప్పట్లో తడబడి విమర్శల పాలయ్యారు. ఇప్పుడు నిలబడి చర్చకు తెరలేపారు. ఆయనకి ఆమాత్య పదవా? ఇదేం చోద్యం? ఇలా అయితే పార్టీకి కష్టకాలమే అని చెవులు కొరుక్కున్న క్యాడర్ ఇప్పుడు ఆ లీడర్ పనితీరుతో ముక్కున వేలేసుకుంటున్నారట. ఇంతకీ అప్పుడు ఆయన ఎందుకు విమర్శల పాలయ్యారు? ఇప్పుడు ఎలా మంచి పేరు తెచ్చుకున్నారు? తన దూకుడుతో అందరి నోళ్లు మూయించిన ఆ మంత్రి ఎవరు? ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు విజయనగరం జిల్లా గజపతి నగరం నుంచి ఫస్ట్ అటెంప్ట్ లోనే ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యే అయిన తొలిసారే చంద్రబాబు కేబినెట్ లో మంత్రి పదవి దక్కించుకున్నారు. శ్రీనివాసరావు తాత కొండపల్లి పైడితల్లి నాయుడు జిల్లా పరిషత్ చైర్మన్ గా 3 సార్లు ఎంపీగా టీడీపీ నుంచి గెలిచి తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. పార్టీకి వీర విధేయుడిగా పేరు తెచ్చుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకి అత్యంత సన్నిహితంగా ఉంటూ ఉమ్మడి విజయనగరం జిల్లాలో తిరుగులేని నేతగా ఎదిగారు. ఆయన అనారోగ్యంతో 1996లో కన్నుమూశారు. ఆ తర్వాత ఆయన కుమారుడు కొండలరావు అంతా తానే వ్యవహరిస్తూ రాజకీయాలు నేర్పారు. ఆయన తన సొంత మండలం గంట్యాడకు ఎంపీపీగా పనిచేశారు. ఇప్పుడు ఆ కుటుంబం నుంచి 3వ తరం నేతగా కొండపల్లి శ్రీనివాసరావు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2024 ఎన్నికల్లో గజపతి నగరం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగారు. ఆ ఎన్నికల్లో 25,000 భారీ మెజారిటీతో వైసీపీ అభ్యర్థి బొత్స అప్పల నర్సయ్యపై కొండపల్లి గెలుపొందారు. అలా ఎన్నికల్లో గెలిచిన శ్రీనివాసరావు తూర్పు కాపు ప్లస్ యువత కోటాలో మంత్రి పదవి దక్కించుకున్నారు. అయితే మొదటిసారి ఎమ్మెల్యేగా గెలవడం, ఎమ్మెల్యే అయిన తొలిసారి మంత్రి కావడంతో కొండపల్లి ఇబ్బందులు పడక తప్పలేదంటారు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన ఎన్ఆర్ఐ అయిన శ్రీనివాస్ కు రాజకీయాలు కొత్త కావడంతో మొదట్లో మంత్రిగా ఆయనకు తడబాటు తప్పలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఓవైపు ప్రత్యర్థి పార్టీ వైసీపీ నుంచి, మరోవైపు సొంత పార్టీ నుంచి ఆయన అనేక విమర్శలు ఎదుర్కొంటున్నారట. ఇక శాఖపరమైన తలనొప్పులతో కూడా శ్రీనివాస్ సతమతమైపోయారనే టాక్ నడిచింది. తొలిసారి మంత్రి కావడంతో తన శాఖలపై గ్రిప్ పెంచుకోవడం కోసం మొదట్లో చాలా కష్టపడ్డారని చెబుతారు. ఇక పార్టీలోని కొందరు సీనియర్ నేతలు సైతం అవకాశం దొరికినప్పుడల్లా కొండపల్లిని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారట. అలా రాజకీయంగా దెబ్బలు తిన్న కొండపల్లి శ్రీనివాస్ ఇప్పుడు పొలిటికల్ గా రాటుదేలరని ప్రత్యర్థి పార్టీల నుంచే టాక్ వినిపిస్తోంది. మంత్రిగా తన శాఖలపై తరచూ రివ్యూలు చేస్తూ శాఖపరంగా పట్టు బిగుస్తున్నారట. ఇక ఏవైనా లోటుపాట్లు జరిగితే అధికారులను నిలదీస్తూ ప్రభుత్వానికి శాఖకి చెడ్డ పేరు తెస్తే ఊరుకునేది లేదని మాస్ వార్నింగ్ ఇస్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా తన సొంత శాఖ సెర్ప్లో గతంలో ఎన్నడూ లేని విధంగా కీలక సంస్కరణలతో శాఖల పురోగతి పెంచి ముఖ్యమంత్రి చంద్రబాబు మన్ననలు సైతం పొందారని చెబుతున్నారు. ఇక రాజకీయంగా కూడా కొండపల్లి గట్టిగానే పట్టు బిగిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. మొదట్లో వైసీపీకి దీటుగా కౌంటర్ ఇవ్వడం లేదన్న విమర్శలతో సతమతమైన కొండపల్లి ఇప్పుడు అదే వైసీపీపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతూ పార్టీ క్యాడర్ ని ఆకట్టుకుంటున్నారట. అటు జిల్లా అధికారులతో సమన్వయం చేసుకుంటూనే ఇటు జిల్లా పార్టీ వర్గాలకు అంతా తానై వ్యవహరిస్తున్నారన్న చర్చ జరుగుతుంది. గతంలో మంత్రి పనితీరు ఇలా ఉంటే పార్టీకి ఇబ్బందులు తప్పవని వాపోయిన క్యాడర్ కొండపల్లి ఇలాగే దూసుకుపోతే టీడీపీ దూకుడును అడ్డుకోవడం వైసీపీకి కష్టమే అని చెబుతున్నాయట. ఇక కొండపల్లి శ్రీనివాస్ కు మంత్రి పదవి దక్కగానే చంద్రబాబుపై అగ్గి మీద గుగ్గిలమైన టీడీపీ క్యాడర్ ఇప్పుడు తెగ సంబరపడుతున్నారని టాక్. పెద్దాయన తీసుకున్న నిర్ణయం ఎప్పుడూ తప్పు కాలేదని చెబుతున్నారట. రాజకీయాల్లో ఓనమాలు తెలియని కొండపల్లి 2 ఏళ్లలోనే రాజకీయంగా రాటుదేలి పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. సైకిల్ క్యాడర్ లో జోస్ తెప్పిస్తున్నారు. కొండపల్లి దూకుడుతో విజయనగరం జిల్లాలో బలంగా ఉన్న వైసీపీకి చెక్ పడడంతో పాటు టీడీపీ మరింత బలోపేతమవుతోందంటున్నారు.